హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే బియ్య పిండితో చెకోడీలు అయితే క్రిస్పీగా ఉండేలాగానైతే రెడీ చేసేద్దాం. ముందుగానైతే వీటికి కావాల్సినవి బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు మెయిన్గా ఇవి. వీటిని పిండి తడుపుకోవడానికైతే ఫస్ట్ మనం ఒక కప్పు గ్లాసు అయినా కప్ అయినా పిండి తీసుకుంటే దాన్ని డబుల్ వాటర్ అయితే గంజులో చేసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ అయితే గంజు వేడెక్కిన తర్వాత వాటర్ పోసి అందులో మనకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్ల నువ్వులు వేసుకొని మరగనించుకోవాలి. ఇష్టమైతే ఓమ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓమనైతే స్కిప్ చేస్తున్నాను, నేనైతే వేసుకోవడం లేదు. ఇదైతే మొత్తం మరిగేదాకానైతే వెయిట్ చేసుకోవాలి. ఇది వేడైపోయిన తర్వాతనైతే తీసుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండినైతే మెల్లగా పోస్తూ కలుపుకోవాలి. ఇది వేడి వాటర్లో వేయడం వల్ల మనకైతే ఈ చేసిన చెకోడీ మధ్యలో అయితే గ్యాప్ వచ్చి క్రిస్పీగా ఉంటుంది. వేడి నీళ్ళల్లోనే పిండి వేయడము ఎందుకు, చల్లటి నీళ్ళతోని కూడా తడపొచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఆ డౌట్ క్లారిటీ కూడా కొద్దిగా ముందుకు జరిగినాక వీడియోలో మీకే తెలుస్తుంది. పిండి త్వరగా చల్లారేలంటే ఆ గంజుల నుంచి ఒక తట్టెలోకి కానీ ఒక గంజులోకి కానీ తీసుకొని చల్లార్చే పెట్టుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చల్లటి నీళ్ళల్లో చేతి పెడుతూ మంచిగా పిండిని అయితే ముద్దలాగైతే కలుపుకోవాలి. కొద్దిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఉప్పు తక్కువ పడితే చూసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని అయితే మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇవి వేసుకోవడానికి చెకోడీస్ వేసుకోవడానికి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నీళ్ళు కానీ వేసుకొని ఇలా కారపూసల గొట్టాలతోనైతే మంచిగా మనమైతే వేసుకోవాలి. వేసుకునే ముందే మనమైతే ఒక కంచుల్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. మనము పిండిని ఎలా అయినా కానీ రౌండ్ తిప్పుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా ఈ పిండిని ఎలా తిప్పితే అలాగా వస్తాయి. అదే వేడి నీళ్ళలో వేస్తే మనకి ఇలా షేప్ వస్తుంది. అదే పచ్చి నీళ్ళతో వేస్తే పిండి విరిగిపోతుంది, ఇలా పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకు వేడి నీళ్ళల్లో వేసుకోవచ్చు. మనం ఇలా కాకుండా చేతితో రౌండ్గా చేసుకుంటూ ఫింగర్కి చుట్టుకొని కూడా చెకోడీలాగా చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లలకి స్నాక్స్ బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు, ఓన్లీ బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, క్రిస్పీగా ఉంటాయి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.